చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్, ఇండియాతో పాటు ప్రపంచంలోని అన్ని మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇవాళ దేశ స్టాక్ మార్కెట్ల ఎర్లీ ట్రేడింగ్స్ బ్లడ్ బాత్ కనిపిస్తోంది. సెన్సెక్స్ ఏకంగా 2500 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 10 నెలలలో తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 3900 పాయింట్లకు కోల్పోయింది. నిఫ్టీ 1140 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 3.5% వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్ 9%, టాటా మోటార్స్ 8.61%, హెచ్సిఎల్ టెక్నాలజీ 6.29%, టెక్ మహీంద్రా 5.87%, ఎల్&టీ 5.56% నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ సూచీ 5.39%, రియాల్టీ 4.34%, టెక్ 4.23% పతనమయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, మనం చూస్తాం ఏదైతే ఒక్క నిర్ణయము మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం అందరినీ ఇబ్బంది పెడుతుంది అన్నదైతే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 50 దేశాల్లో ఇదే తరహా పరిస్థితి. అందులో ముఖ్యంగా చూస్తే భారతదేశం ఏదైతే ఉందో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, సుంకాల పెంపుకు సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల ఇవాళ బ్లడ్ బాత్ జరుగుతోంది అనే విధంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా గతంలో మనం చూస్తున్నాము, అంటే 1987లో ఏదైతే బ్లాక్ మండే ఉందో ఆ బ్లాక్ మండేని గుర్తు చేసే విధంగా మొత్తం సూచీలన్నీ డౌన్ ఫాల్ కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే గతంలో ఏదైనా నిర్ణయం వచ్చినప్పుడు కానివ్వండి, ఆ నిర్ణయము ని మార్కెట్లు ఎలా తీసుకుంటాయనే సందర్భంలో ఖచ్చితంగా కొన్ని షేర్లు లేదా కొన్ని సూచీలు మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఏ ఒక్కటి దాదాపుగా 13 సూచీలు ఉంటే 13కి 13 సూచీలు కూడా ఇవాళ డౌన్ ట్రెండ్ కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాము, ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశంలో ఉన్న మొత్తం ఈ సంపద దాదాపుగా 19 లక్షల కోట్లు ఆవిరైపోయినట్టుగా ఇప్పటికే ఒక సమాచారం ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం అటు బిఎస్సీ కానివ్వండి, ఇటు నిఫ్టీ కానివ్వండి, రెండు కూడా సెన్సెక్స్ లో దాదాపుగా 3,000కు పైగా పాయింట్లు కోల్పోయే వైపు ట్రేడ్ అవుతుంటే, మరి నిఫ్టీలో కూడా దాదాపుగా 1000 పాయింట్లకు అటు ఇటుగా ట్రేడ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ విధంగా చూసిన పర్సెంటేజ్ చూస్తే మాత్రము 4% నుంచి 6% మధ్యలో ఈ డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక బిఎస్సికి సంబంధించి చూసినప్పుడు టాప్ లూజర్స్ అన్ని కూడా పెద్ద కంపెనీలు ఉండడం కూడా ఒక రకంగా చెప్పాలంటే భయాన్ని అయితే క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే టాటా లాంటి కంపెనీలు, టాటా మోటార్స్ కానివ్వండి, టాటా స్టీల్ కానివ్వండి, ఎలాంటి హెచ్సిఎల్ లాంటి కంపెనీస్ 5 నుంచి దాదాపుగా 9% వరకు కూడా డిక్లైన్ వస్తుందంటే మాత్రం ఇది టెన్షన్ పడాల్సిన అవసరంగానే చూస్తున్నారు. బట్ అయితే ఈ సందర్భంలో ట్రేడ్ వర్గాలు మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాయి, ఇది శాశ్వతం కాదు, ఇది కేవలం తాత్కాలికం మాత్రమే, కాబట్టి కొద్దిగా వేచి చూసే ధోరణిలో ఉండడం మంచిది అన్నట్టుగా వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఆగలేని సిచ్యువేషన్ ఉంది. ఇమ్మీడియట్ గా ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళ డబ్బుల్ని బయటకు తీసుకునే ఉద్దేశంతోనే కొద్దిమంది ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటుంటే, మరి కొద్ది మాత్రం లాసెస్ ని తగ్గించుకోవడం కోసము తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం దాదాపుగా 19.4 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే పోయినట్టుగా మనకు కనిపిస్తుంది. దీని ద్వారా చూస్తే మాత్రం మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నది 383.95 లక్షల కోట్లకి దిగజారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 400 లక్షల కోట్లకు పైగా ఎప్పుడు మనకు ఉంటుంది. బట్ ఈసారి అది కేవలం 400 కోట్ల కన్నా 400 లక్షల కోట్ల కన్నా తక్కువగా రావడం మాత్రం మనకు కనిపిస్తుంది. బట్ ఓన్లీ భారతదేశానికి సంబంధించి చూస్తే మాత్రం భారతదేశం నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యేది మన జీడీపీలో కేవలం 2% ఉంటుంది. కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని ఏదైతే ఉంది జస్ట్ టెంపరీగా చూడాల్సిన అవసరం ఉందన్నట్టుగా మాట్లాడుతుంటే, మరోవైపు మాత్రం అటు బంగారం కానివ్వండి, అలాగే వెండి, అలాగే ఇతర కమోడిటీస్ మీద కూడా దీని ఎఫెక్ట్ అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక కేవలం ఇది ఇండియాతోనే పరిమితమైందంటే కాదు, ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం యుఎస్ లో ఏదైతే రెసిషన్ ఏదైతే ఉందో రెసిషన్ రాబోతోంది అన్న ఒక
అనుమానం అందరిలోనూ కనిపిస్తున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా క్రాష్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జపనీస్ కి సంబంధించిన నెక్కీ కూడా 7% తగ్గింది. అంతేకాకుండా సౌత్ కొరియాకి సంబంధించిన కోస్పీ కూడా 5%, అలాగే చైనీస్ బ్లూ చిప్ ఇండెక్స్ కూడా 7% తగ్గడం, హాంకాంగ్ సంబంధించిన హ్యాంగ్సెంగ్ కూడా దాదాపు 10.5% తగ్గించడం మాత్రం చూస్తుంటే ఖచ్చితంగా ఇది గ్లోబల్ రిసెషన్ కి ఏమైనా దారి తీస్తుందా అన్న అనుమానం కూడా ఉంది. అందుకని ఇప్పటికే యుఎస్ ప్రజలు కూడా దీని మీద రెస్పాండ్ అవడం చూస్తున్నాము. యుఎస్ ని ఒక పిచ్చోడుగా అభివర్ణిస్తూ బ్రిటన్ కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మరొక కీలకమైన అంశము అమెరికాకు సంబంధించిన అమెరికన్లు మాత్రం వెంటనే ట్రంప్ దిగిపోవాలి అంటూ అభిశంసన కూడా అవసరం ఉందనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇలా చూస్తే మాత్రం ఓవరాల్ గా గ్లోబల్ గా ఈ కమోడిటీస్ ప్రైస్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఒక ఆందోళన అయితే నెలకొందని చెప్పాలి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము క్రూడ్ ఆయిల్ కూడా దాదాపు 6.5% తగ్గిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక మెటల్స్ కూడా చూస్తే గోల్డ్ 2.4%, సిల్వర్ 7.3% తగ్గిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక జింక్, అల్యూమినియం లాంటివన్నీ 2-4% మధ్యలో వెళ్తుంటే కాపర్ మాత్రం దాదాపు 6.5% తగ్గిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి డిక్లైన్స్ అన్ని చూస్తుంటే మాత్రం గ్లోబల్ రిసెషన్ ఇక దగ్గరలోనే ఉంది అనే విధంగా చెప్తుంటేనే భారతదేశం మాత్రం దీని మీద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి అమెరికా మీద మన డిపెండెన్సీ తక్కువ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన 50 దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో కొంత సేఫ్ గా ఉంది అనే విషయాన్ని అయితే మనకు కనిపిస్తుంది. ఇక వార్ ఎస్కలేషన్ కూడా దీనిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ అన్నది ప్రపంచాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది అన్న ఒక అనుమానం అయితే చాలా మంది ట్రేడ్ పండితులతో పాటు స్టాక్ మార్కెట్ కూడా భయపెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.